నమస్తే అండి, నేను రజా, జర్నలిస్ట్ రఘు. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద రెచ్చిపోయినాడు అనమాట. ఏదో పవన్ కళ్యాణ్ ఏదో క్షమాపణ చెప్పాలి అది ఇది అన్నాడు. అంటే అందరూ అంటున్నారు కాబట్టి మేము అనాలి, అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడాలి, అందరూ రియాక్ట్ అవుతున్నారు కాబట్టి నేను రియాక్ట్ కావాలి అన్నట్లే ఉంది తప్ప అసలు నిజమేంటి, రియాలిటీ ఏంటి, పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, అసలు మాట్లాడిన దాంట్లో తప్పు ఉందా, ఒప్పు ఉందా, న్యాయం ఉందా, అబద్ధం ఉందా, నిజాయితీగా అన్నాడా, కుసంస్కారంతో అన్నాడా? ఒక జర్నలిస్ట్గా ఉన్నటువంటి జర్నలిస్ట్ రఘు, నేను బేసిక్గా ఇలాంటి వ్యక్తిని క్రిటిసైజ్ చేయను. ఎందుకంటే చాలా జెన్యున్గా మొన్న లాస్ట్ గవర్నమెంట్లో చాలా కొట్లాడినాడు. ఈయన ఒకడు తీన్మార్మల్ని వీళ్ళంటే గౌరవం ఒక మూలన ఉంటుంది. అలాంటి వ్యక్తి మరి వీడియో చూడలేదు నాకు తెలిసి, ఈయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి వీడియో. సో ఆయన ఫస్ట్ రియాక్ట్ అయినాడు. వచ్చిండు పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా, లేదంటే ఇక్కడ నీ సినిమాలు ఆడవు. మంత్రి కోమటిరెడ్డి 100% పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. అది రఘు అన్న ఇచ్చినటువంటి అన్న అంటున్నా, నా గౌరవం అది. సో రఘు అన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ 100% తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలి అని. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నాడు అనేది ఈయన మాటల ద్వారా నాకైతే అది 100% ఈయన విన్నాడు అనేది కూడా నాకు అర్థం కాదు. అహంకారంతో పదవి ఉందని హీరోనని రెచ్చిపోయి, పదవి ఉందని అహంకారంతో హీరోనని రెచ్చిపోయాడు పవన్ కళ్యాణ్ అనేది రఘు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనమాట. మళ్ళీ చెప్తున్నా నేను, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి కానీ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కానీ మాట్లాడలేదు. దిష్టి తగిలింది అన్నాడు. ఆ దిష్టిని పట్టుకొని నానా రాద్ధాంతం చేస్తా ఉన్నారు. పైగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ దగ్గర నుంచి ఒక స్పెషల్ నోట్ అయితే వచ్చింది. మా మాటల్ని వక్రీకరించినారు, తెలంగాణ ప్రజలు అన్నట్లు మేమైతే చెప్పలేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. కొబ్బరి చెట్టు ఎండిపోయినా ఏంటది, కొబ్బరి చెట్టు ఎండిపోతే తెలంగాణ ప్రజలకు కనబడ్డది, దాన్ని అందుకే ఎండిపోయినాయి అంటున్నాడట. మీరు వినలేదా వీడియో, మీరు చూడలేదా వీడియో? ఒకసారి చూడండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో తప్పు ఉంటే కనుక నెక్స్ట్ డే మళ్ళీ వీడియో చేయండి, రేపొద్దున వీడియోలో చెప్పండి, విశ్లేషించండి. పవన్ కళ్యాణ్ నువ్వు అన్నది తప్పు, నీవు ఇలా అనడం మాట్లాడడం కారణంగా మేము మా మనోభావాలు నొచ్చుకున్నాయి, తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలు నొచ్చుకుని అని చెప్తే కనుక మేము కూడా క్షమాపణ. అరే ఏం అనలేదు, కాని దాని మీద కేవలం రాజకీయం చేస్తున్నారు, ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేసే దానిలో భాగంగా. అంటే ఇలాంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడో కూడా చూడనటువంటి వ్యక్తులు కూడా మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి ఆ వీడియోలు చూడండి, చెక్ చేయండి, డబల్ చెక్ చేయండి. ఏం అనలేదు. అసలు తెలంగాణకు సంబంధించి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, నేనే ఇప్పుడు చెప్తాను. తెలంగాణ నాయకులు అంటూ ఉంటారు, పచ్చటి కోనసీమను చూసి ఇలాంటి ప్రాంతం మాకు లేదని చెప్పేసి. మొత్తానికైతే దిష్టి తగిలింది కోనసీమకి, అందుకే కొబ్బరి చెట్లు తలలన్నీ కూడా ఎండిపోయినాయి, మొండిపోయినాయి అని చెప్పేసి చెప్పినాడు. అంతే తప్ప తెలంగాణ ప్రజల యొక్క కారణంగా, వాళ్ళ దిష్టి కారణంగా ఇది ఎండిపోయినాయి, పడిపోయినాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా చెప్పారు. కాదు, కూడదు, మేము ఎట్లాగే రాజకీయం చేస్తాం, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత కూడా మేము ఎట్లాగే చెలరైపోతామంటే, ఇక రఘు గారు అన్నారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి అహంకారం, పవన్ కళ్యాణ్ గారి సినిమా యాక్టర్ అనే, పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం పదవి ఉందనా. పదవి లేనప్పుడు కూడా మాట్లాడాడు పద్ధతిగానే. పదవి లేనప్పుడు గౌరవంగానే ఉన్నాడు, పదవి ఉన్నాక కూడా గౌరవంగానే ఉన్నాడు. గౌరవం తప్పుతుంది కొంతమంది రాజకీయ నాయకులు. నేను రఘు అన్న అయితే అనట్లేదు, ఎందుకంటే ఆయన వీడియో చూడలేదు కాబట్టి.